తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ తెచ్చింది మేమే కాంగ్రెస్ నాయకులు మా పెద్దలందరూ అనుకున్నా ప్రజలు వాళ్ళ యొక్క ఆకాంక్షలు నెరవేరాలి అంటే చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే నెరవేర్తే అన్న ఆలోచనతో ఒకసారి కాదు 2 సార్లు అవకాశం ఇచ్చారు. సుదీర్ఘమైన 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మంత్రులుగా ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చే అవకాశం తెలంగాణ ప్రజలు చంద్రశేఖరరావు గారి కుటుంబానికి 2 సార్లు అవకాశం ఇచ్చింది. వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు, చేస్తున్న పరిపాలన, ప్రజల పట్ల నిరంకుశంగా వ్యవహరించి ప్రజలకు ఆయనకు మధ్యలో ముళ్ళ కంచెలేసి ఘడీలను నిర్మించుకొని ఘడీల మధ్యలో నిర్ణయాలు తీసుకొని మళ్ళీ నిజాం నిరంకుశ పాలన కల్పించే విధంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలను మళ్ళీ నిర్బంధాలకు గురి చేసి మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెలంగాణ దోపిడీకి గురవుతుందని కొట్లాడి తెలంగాణకు దోపిడీ నుంచి ప్రవృత్తి కలిగించాలి అనే ప్రతిపక్షంలో మేము కాలం పెట్టినాం. ప్రతిపక్షంలో ప్రశ్నించే గొంతుకని ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించి నిర్బంధాలను ఎదుర్కొని జైళ్లలో పెట్టిన ప్రజల యొక్క ఆకాంక్షల కోసం మేము నిరంతరం ప్రశ్నిస్తూనే ఉన్నాం. 10 సంవత్సరాల పరిపాలన దోపిడీకి తెలంగాణ గురైంది అనుకున్నాం. కానీ అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో 29 శాఖలను సమీక్షించి రాష్ట్రం యొక్క పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఈరోజు అధికారులు అనే ఒక మాట చెప్పదలుచుకుంది. 10 సంవత్సరాలు తెలంగాణ దోపిడీకి గురి కాలేదు. 10 సంవత్సరాల కుటుంబం రాజ్యాంగాన్ని అనుభవించడమే కాదు, తెలంగాణను 100 సంవత్సరాలకు సరిపోయే విధ్వంసం చేసిండ్రు. ఇవాళ విధ్వంసానికి పునరుద్ధరించాలి అని అంటే రోజుకు 18 గంటలు పనిచేసిన సరిపోదు అని చెప్పి ఈరోజు నేను భావిస్తున్నాను. అధికారం